హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను 8:30 లోపే లంచ్ బాక్స్ రెడీ చేశానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. దీనికోసం అయితే నేను ఈరోజు లంచ్ బాక్స్ కోసం అని ఫస్ట్ అన్నం వండేసి ఎగ్ ఫ్రై చేసి చాయ్ కూడా పెట్టేసుకున్నానండి. ఇడ్లీ అయితే ఇంకా ఉడుకుతుంది. బాక్స్లో అయితే అన్నం పెట్టడానికి ఫస్ట్ అయితే నేను ఈ వేడి అన్నాన్ని ఒక ప్లేట్లో అయితే చల్లారబెట్టుకుంటున్నాను. ఎందుకంటే వేడి వేడి అన్నం బాక్స్లో పెడితే మెత్తగా అవుతుంది కదండి. అందుకే అదే ఇలా చల్లార్చి పెట్టామంటే అన్నం విడివిడిగా చాలా బాగుంటుంది. నైట్ వరకు అయినా సరే చాలా బాగుంటుంది. మొత్తానికైతే ఇలా బాక్స్లో అన్నం పెట్టి కర్రీ వేశాను. ఇంకో డబ్బాలో కొంచెం పెరుగు వేసి కొద్దిగా సాల్ట్ వేశానండి. వాటర్ బాటిల్ ఒకటి పెట్టేశాను. మొత్తానికైతే క్యారీ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఈరోజైతే ఒక స్పెషల్ టిఫిన్ చేస్తున్నానండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం అని అయితే ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే క్యారెట్ని కూడా తురుముకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వీటన్నిటిని అయితే ఇడ్లీ పిండిలోకి వేసి కొంచెం గోధుమ పిండిని అయితే కలిపానండి. వీటన్నిటికీ కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా అయితే దోశలాగా వేస్తున్నానండి. చూస్తున్నారు కదా. అలా అనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా చిన్న బుజ్జివి పాల డబ్బాలన్నీ శుభ్రంగా కడిగానండి. వీటిని వేడి నీళ్ళల్లో వేసి ఉంచుతాను ఎప్పుడు ఒక 10 నిమిషాలు అయితే. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.